హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియోలో అయితే రాగి దిబ్బ రొట్టె చూపించానండి. హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉండేవాళ్ళు కూడా పొద్దున్నే మార్నింగ్ చేసుకుని తిన్నా, ఈవినింగ్ చేసుకుని తిన్నా పిల్లలకైనా బాగుంటుందండి, హెల్తీ కదండి. అందుకని ఇవాళ వీడియోలో అయితే చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈరోజు అయితే నేను రాగి ఊతప్పం చేస్తున్నానండి. దానికోసం అయితే ఇదండి 3/4 కప్పు తీసుకున్నానండి రాగి పిండి. చూడండి, నేను ఆడించుకునే పిండేనండి ఇది, చెప్పాను కదా మీకు. 3/4 కప్పు తీసుకోవాలండి. దీంట్లోకి సేమ్ అంతే బియ్యం పిండి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఎంత రాగి పిండి తీసుకున్నామో అంతే బియ్యం పిండి. చూడండి, సేమ్ అదే గిన్నెలో తీసుకున్నాను. అది 3/4, ఇది 3/4 బియ్యం పిండి. లేదు కదండి. ఇదండి 1 కప్పు పెరుగు. పుల్లగా ఉంటే ఇంకా మంచిదండి. నేనైతే ఫ్రెష్ పెరుగే ఉండింది, పులుపు ఉంటే ఇంకా బాగుంటుందండి. దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకుందామండి. చూడండి, ఒక సగం టీ స్పూన్. తర్వాత జీలకర్ర సగం టీ స్పూన్. దీంట్లోకి చూడండి సోడా ఒక చిటికెడండి, ఎక్కువ అవసరం లేదు. చూసారా? ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కోండి. క్యారెట్ తురివానండి. ఆనియన్స్ చూడండి ఎంత సన్నగా దొరుకుతుందో, చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, ఇలా కట్ చేసుకోండి. అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఇవ్వండి చిన్న చిన్న ముక్కలు. పచ్చిమిర్చి కూడా సన్నగా అండి, మనకి తెలిసి తెలియనట్టు ఉంటాయి చూసేదానికి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే, పంట కింద పడుతుంది. చూడండి, కొత్తిమీర, ఆనియన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అన్నీ వేసుకోవాలండి. క్యారెట్, మన అల్లము అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ముందైతే మనం కలుపుకుందాం దీన్ని సరిపోయేలాగా చూసుకొని. వాటర్ ఎంత పడతాయో ఇలా కలుపుకుందామండి. ఏదైనా ఎప్పుడైనా గట్టిగా ప్రెస్ చేయబాకండి, ఇలా కలుపుకోండి నీళ్ళతో. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం పడతాయి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచి వాసన వస్తుందండి అన్నీ వేసే లోపల. పెరుగు, అల్లం, పచ్చిమిర్చి మంచి వాసన అనేది వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం ఉదయం పూట టైం లేనప్పుడు ఇది ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువ ఏం ప్రిపేర్ చేయనక్కర్లేదు. రెడీగా రాగి పిండి ఉండిందంటే క్యారెట్ అవన్నీ అట్టా ఇంట్లో ఉంటాయి కదండి, ఈజీగా అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి హెల్త్ అండి. ఇట్లాగా ఒక 10 మినిట్స్ చాలండి. పక్కన పెట్టుకుందాము, తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాము. ఇదిగోండి ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనకి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుందాము. మీకు తెలుస్తుంది కదండి ఊతప్పానికి ఎలా ఉండాలనేది. అలా కలుపుకోండి. ఉప్పు అన్నీ చూసుకోండి ఇప్పుడే. మీకు చాలకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చండి ఈ టైంలో అయితే. కొంచెం సరిపోతాయండి, ఇంకా అవసరం లేదు. సరే కదా. ఇప్పుడైతే మనం స్టవ్ అంటించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నానండి నేను. ఎందుకండి నేనైతే నెయ్యి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మీకు ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యితో అయితే బాగుంటాయండి టేస్ట్. ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి, ఇప్పుడైతే వేసుకుందాం.
ఒక 3 గంటలు వేసుకోండి, ఎందుకంటే ఇది లావుగా ఉంటుంది కాబట్టి ఊతప్పంలాగా కొంచెం మందంగా వేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకుందామండి. మీడియంలో పెట్టుకుని అయితే కాల్చుకుందాము. చూడండి నేను మూత అయితే పెట్టానండి, బాగా కుక్ అవ్వాలి కాబట్టి పైన కూడా. చూడండి ఎలా కుక్ అయింది. మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి చూసారా ఎలా ఉందో. పై నుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను. కొంచెం క్యారెట్ అయింది కుక్ అయిందాక ఒక 5 మినిట్స్. చూడండి రెండో వైపు అయితే మూత పెట్టక్కర్లేదండి, అలాగే కాల్ చేసుకోవచ్చు. చూసారా ఎలా వచ్చిందో. చూడటానికి కదండి, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వేసుకుందామండి. ఇప్పుడు మనం మూత పెడుతున్నాం. చూడండి ఎలా ఉందో. రెండో వైపు కూడా కాల్చుకున్నాము. ఇవి వీటికి చట్నీ గిట్ని ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్ అన్నీ వేసాం కదా, అల్లము, ఇంకా అందుకని చట్నీ అవసరం. ఉత్తే తినేయచ్చండి, చాలా టేస్ట్గా ఉంటాయి. కాలింది లేదు చూడండి. చూడండి లోపల అన్నీ కుక్ అయిపోవాలండి. మనం అలాగా మీడియంలో పెట్టి చిన్నగా కాల్చుకోండి. మీకు తెలుస్తుంది కదండి ఆ పక్క ఈ పక్క ఎలా కాలింది అనేది, దాన్ని బట్టి కాలిపోయినాయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనం సర్వ్ చేసుకున్నాము. చూడండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.